నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఓపెన్గా చెప్తా. ఇప్పుడున్న ఆంధ్ర సిచ్యువేషన్స్కి చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఒక విజనరీ ఎక్స్పీరియన్స్ లీడర్ కావాలి. లేకపోతే మన ఆంధ్ర మొత్తం శ్రీలంకలా తయారైపోద్ది. అందుకు నేను చంద్రబాబు నాయుడు గారు కావాలి అన్నాను. అంతకుమించి నథింగ్. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రేమతో కాదు. విజనరీ లీడర్, ఆయన ఆలోచించి స్టెప్స్ వేస్తారు. ఈ పార్టీకి మనం ఎక్కడికో ఉండేవాళ్ళము, ఆయన ఉండుంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, వాట్ ఎవర్. సో దాని మీద నాకు ప్రేమ ఉంది. వెన్ కమింగ్ టు ఇప్పుడు సీట్లు ఇవ్వలేదు మైనార్టీస్కి అది అన్నాను కదా, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, దీంట్లో 2 sides నుంచి మనం ఆలోచించవచ్చు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అనమాట. వీళ్ళందరూ ఊరికే చెప్పుకోవడానికే, ముస్లిమ్స్ని వాడుకోవడానికి. ఫ్రాంక్గా చెప్తున్నాను, ముస్లిమ్స్ని వాడుకుంటున్నారు వీళ్ళందరూ మాటలు అయితే చెప్పేసి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఆంధ్రాలో మనకున్న పర్సంటేజ్కి ఇచ్చిన ఓటుకి ఏమన్నా సంబంధం ఉందా? మనకే అసహ్యం వేస్తుంది చెప్పుకుంటుంటేనే. ఎందుకంటే ఇట్ వాస్ క్లియర్ కట్. 17 members కమ్మ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లాస్ట్ 1 అని పెట్టి ముస్లిం ఇస్తే ఎంత అసహ్యంగా ఉందో ఆలోచించండి. దట్టు ముస్లిమ్స్ ఉన్న లొకేషన్స్లో కూడా మానేసి. సో అది ఒక పాయింట్ వీళ్ళని ఆలోచించేది. రెండో పాయింట్ ఏం ఆలోచించవచ్చు అంటే, మన ముస్లిమ్స్లోనే లేదు యూనిటీ, దీనివల్లే వాళ్ళు అలా చేస్తున్నారు. మన ముస్లిమ్స్లో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. డబ్బులు దీనికి ఖర్చు పెట్టట్లేదు, సొసైటీకి యూస్ఫుల్ థింగ్స్లో. ఇప్పుడు ఎందుకంటే పాలిటిక్స్లో వల్లే నడుస్తుంది అనమాట, డబ్బు మీద నడుస్తాయి పాలిటిక్స్. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా కావాలి. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు, అందుకే వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు. దట్టు ఏమవుతుంది, ఇప్పుడు ఒక లీడర్ ఉన్నారనుకోండి, ముస్లిమ్స్ వాళ్ళకి చెంచాగిరి చేయడంలోనే జీవితం గడిపేస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు, ముస్లిమ్స్ ఒకప్పుడు నవాబ్స్, మొఘల్స్ పరిపాలించారు దేశాన్ని. వీళ్ళు ఎప్పుడు చెంచాగిరి కింద బతకడము, ఇచ్చింది తీసుకోవడం, దీనికి అలవాటు పడిపోయారు. సో ఇవ్వలేదు, వాళ్ళ మిస్టేక్ ఆలోచించవచ్చు. మా వాళ్ళకి బుద్ధి లేదు, మేము మైనార్టీ లీడర్స్, మేము తోపులం, మేము ముస్లింలు పీకేస్తాం అని చెప్పి. ఇప్పుడు ఏమయ్యాయన్నీ, మేడం ఇలాంటి మాట్లాడకూడదు, వాళ్ళు బ్యాలెన్సింగ్ పార్టీగా ఉంటాయి, లోపల చాలా నామినేటెడ్ పోస్ట్. ఏం చేసుకోవడానికి నువ్వు? లోపల దోచుకుంటావు, లోపల తింటావా, ఏం చేస్తావు నువ్వు? నీకు కనిపించడానికి లీడర్షిప్లో లేనప్పుడు ఎందుకు నువ్వు అసలు, నువ్వు లీడర్షిప్కి పనికి రానప్పుడు ఎందుకు నువ్వు చెప్పుకోవడం నేను తోపు, నేను మైనార్టీ లీడర్ అని చెప్పేసి? అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవట్లేదంటారా? నాయకత్వం ఒక్కటే ఇక్కడ పనిచేస్తుందంటే, ఇప్పుడున్న పార్టీ ఏదైనా సరే అందరు దాంట్లో నాయకులు లేరు కదా, బెబ్బా క్యాండిడేట్లు కూడా ఉన్నారు, డబ్బులు పెట్టేస్తే అయిపోయినట్టు. మంత్రి మీరు ఏదైతే కడపలో ఉంటున్నారో అంజన్ భాష గారు స్ట్రాంగ్ పర్సన్ కాదండి? నేను ఎప్పుడో నన్ను కాదని చెప్పేసి. సో అదే నేను చెప్తున్నా, 2 points ఉన్నాయని చెప్పేసి. ఒకటి వాళ్ళు ఇవ్వండి తప్పు, రెండోది మన వాళ్ళు అడగరు. ఒకవేళ ఇచ్చినా సరే మనం కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోము, మనకే ముస్లిమ్స్కి పడదు. మీరు ఆలోచించండి, ఐ హ్యావ్ క్లియర్లీ అబ్జర్వ్డ్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ పర్సన్ అనగానే, మా డాక్టర్స్లో కూడా అబ్జర్వ్ చేశాను నేను, ఇది కడపలో మా కమ్యూనిటీ అని ఇలా కలుపుకెళ్ళిపోయి వాడు ఎక్కడో ఉన్నాడు ఇలా పైకి తీసుకొస్తారు. మా దాంట్లో లేదు, ముస్లిమ్స్లో ఈవెన్ ఖురాన్లో కూడా పక్కోడిని కూడా సపోర్ట్ చేయమని ఉంది. మా ముస్లిమ్స్ కాళ్ళు లాగాలి, ఎప్పుడు వాడు ఎదుగుతుంటే కిందకి దించాలని చూసేవాళ్లే ఉన్నారు. ఈ ఫ్యాక్ట్ ప్రతి ముస్లింకి తెలుసు, గుండె మీద వేసుకుని చెప్తే. బట్ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఏంటి పిల్ల ఇలా చెప్పేస్తుందంటే, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఒక ముస్లిం తోటి ముస్లింకి, సహోదరుడికి ఎవరు హెల్ప్ చేయట్లా, వాడిని ఎలా లాగాలనే చూసే పొజిషన్స్లోనే ఉన్నారు. అందుకే మీరు కిందే ఉండిపోతున్నారు, లీడర్షిప్స్లోకి వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన మీద మీరు వేసేటువంటి మార్కులేండి? గతంలో కూడా అడిగారు 2 సంవత్సరాల కింద. అన్న ఏందన్న, ఏం వేయాలన్న నీకు మార్కులు? నేను మార్కులు వేసేంత పరిస్థితి జగన్ అన్నకు 3 వేద్దాంలేండి 10కి. అంతేనా? అంతే అండి.